రాష్ట్ర డీజీపీ మరియు ఈగల్ ఆదేశాలు జిల్లా ఎస్పీ ఉత్తర్వుల మేరకు గత రాత్రి నంద్యాల రైల్వే జంక్షన్ నందు నంద్యాల నుండి హుబ్లీకి వెళ్లే 17330 రైలు నందు అడిషనల్ ఎస్పీ యుగంధర్ బాబు ఆధ్వర్యంలో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. ప్రతి భోగిలో ప్రయాణికులను భోగిలో అణువణువు తనిఖీలు చేపట్టారు. డ్రగ్స్ కు యువత బానిసలుగా మారుతున్నారని, గంజాయి వంటి మాదక ద్రవ్యాలను రవాణా చేయడం చట్టరీత్యా నేరమని, ఇటువంటి వాటికి పాల్పడే వారి సమాచారం, మత్తు పదార్థాలు ఉన్నట్లయితే పోలీసులకు సమాచారం అందించి సహకరించాలని అడిషనల్ ఎస్పీ తెలిపారు. నిర్వహించిన తనిఖీల్లో ఎటువంటి మాదక ద్రవ్యాలు లభించలేదని తెలిపారు. డ్రగ్స్ మరియు మాదక ద్రవ్యాల గురించిన సమాచారం ఉంటే వెంటనే టోల్ ఫ్రీ నంబర్ 1972కు గాని స్థానిక పోలీసులకు లేదా డైల్ 112కి గాని తెలియజేయాలని, సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచడం జరుగుతుందని అడిషనల్ ఎస్పీ అడ్మిన్ ఎన్ యుగంధర్ బాబు తెలిపారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ అడ్మిన్తో పాటు స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ సూర్యమౌళి, ఈగల్ టీం సిబ్బంది, స్పెషల్ టీం సబ్ ఇన్స్పెక్టర్లు గంగయ్య యాదవ్, కుమారి, ఆర్పీఎఫ్ సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ డీజీపీ గారు హరీష్ కుమార్ గుప్తా మరియు ఈగల్ ఐజీ గారైన రవికృష్ణ గారి ఆదేశాల మేరకు మరియు మా ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు ఈరోజు ఈగల్ టీము ప్లస్ మేము అంతా నంద్యాల రైల్వే స్టేషన్లో విజయవాడ టు హుబ్లీకి పోయే 17330 వెహికల్ని చెక్ చేయడం జరిగిందండి. మొత్తం ఎంటైర్ కోచ్లంతా చెక్ చేయడం జరిగింది మా టీంతో. ఎటువంటి సమాచారం ఏది లేదు. ముఖ్యంగా దీంట్లో ఏ ఉద్దేశం అంటే, చాలామంది యువత మత్తు పదార్థాలకు బానిసలు అవుతున్నారనే ఉద్దేశంతో విస్తృతంగా ఈ గంజాయి అనేది మొత్తము స్ప్రెడ్ అవుతుందనే ఉద్దేశంతో యువతని చెడుదారులు పట్టించుకోకుండా వాళ్ళని మంచి మార్గంలో ఉండేలాగా చేసే దాంట్లో భాగంగా ఈరోజు మేము చెక్ చేయడం జరుగుతుంది. అదే రకంగా మొత్తము అందరికీ నంద్యాల జిల్లా ప్రజలకందరికీ తెలియజేయడం ఎటువంటి మత్తు పదార్థాలు కానీ ఏవైనా కానీ ఉంటే కనుక సమాచారం మీ దగ్గర ఉంటే మాకు సమాచారం అందిస్తే వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకుంటామండి. పోలీసుకి సహకరించవలసిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ.